గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 23వ అధ్యాయము 10-11 వచనాలు ధ్యానించుకుందాం. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే, ఈ లోకంలో మనం ఎవరితో అయినా సరే ధైర్యంగా దెబ్బలాడొచ్చు, కానీ ఎవరైతే దిక్కులేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే విధవరాలుగాను, తల్లిదండ్రులు లేని వారుగాను, పరదేశిగాను, నిరాధార స్థితిలో ఉన్నవారు ఉన్నారో, వారితో దెబ్బలాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. మన పక్షమున్న నీతి, మన పక్షమున్న న్యాయము, యథార్థత ఉంటేనే ముందుకు వెళ్ళాలి. అంతేగాని వారు బలహీనంగా ఉన్నారు కదా, ఎవరు లేని వారిగా ఉన్నారు కదా, దిక్కు లేని వారిగా ఉన్నారు కదా, మన పొలంలో ఒక అడుగు ఆ రాత్రికి జరిపేద్దాం, ఆడు ఒకవేళ తెలిసినా ఆడు ఏం చేయగలడు అని కనుక మనం చేస్తే ఎంత ప్రమాదకరమో ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకు అంటే, పొలాల్లోనూ కానీ, మన ఇంటి సరిహద్దులు కానీ, మన పితరులు తల్లిదండ్రులు వేసే రాతిని నువ్వు తీసేసి దాన్ని జరిపేసుకొని, పొలాన్ని ఆక్యుపై చేసేసుకొని, లేక ఇంటి సరిహద్దును మనం ఇంకా పెంచుకొని, కారణం ఏంటంటే ప్రస్తుతం మనం బలంగా ఉన్నాం, పక్కనోడు అంత బలంగా లేడు, వాడు ఒకవేళ దెబ్బలాటకు వచ్చినా మన ముందు నిలవలేడు అనే ఆలోచనతో కనుక ఉంటే, ఒకవేళ ఆ వ్యక్తి ఈ కేటగిరీలో, ఏ కేటగిరీ, తల్లిదండ్రులు లేని వారిగా కానీ, విధవరాలుగా కానీ, ఈవెన్ పరదేశిగా కానీ, దిక్కు లేని వాడిగా కానీ ఉంటే, వారికి దిక్కు నేనే అవుతానంటున్నాడు దేవుడు. అప్పుడు నేను దేవునితో దెబ్బలాడగలమా? మనం అనుకోవచ్చు, వాడికి ఎవరు లేరు, మా అన్న, మా డాడీ, మా బాబాయ్, లేక మా మామయ్య, లేక నా ఫ్రెండ్స్ ఎంత మంచి హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే మొత్తం రాజకీయ నాయకులందరూ కూడా మనం వెంట ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ మనం ఎవరితో దెబ్బలాడుతున్నామో ఆ వ్యక్తి ఎవరో లేని వ్యక్తి అయితే, దేవుడు వారి పక్షంగా దెబ్బలాడతాడట. దేవుడే మనకు విరోధి అయితే ఎంతమంది ఉంటే ఎందుకు, కర్మ వ్యర్థమే కదండి. దేవునితో వ్యతిరేకంగా మనము మన డబ్బుతో, రాజకీయ బలముతో, మరి ఏ బలంతో కూడా పోరాడలేం. ఇంకొక భయంకరమైన మాట ఏంటంటే, నువ్వు అటువంటి వారితో, దిక్కులేని వారితో, తల్లిదండ్రులు లేని వారితో కానీ, భర్త లేని వారితో కానీ, బలహీనులతో కానీ దెబ్బలాడితే, నేను వారి పక్షముగా దెబ్బలాడి సిచ్యువేషన్ నేను రివర్స్ చేస్తాను అంటున్నాడు దేవుడు. సిచ్యువేషన్ రివర్స్ చేయడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ వ్యక్తి తల్లిదండ్రులు లేని వ్యక్తి, నువ్వు తల్లిదండ్రులు లేని వ్యక్తిగా అయిపోతావు. ఇప్పుడు ఆ పిల్లలు లేక ఆ వ్యక్తి విధవరాలుగా ఉన్నది, రేపు నీ భార్య విధవరాలుగా నేను చేస్తాను. సేమ్ ఏ కండిషన్, ఏ పరిస్థితితో ఏ వ్యక్తితో దుర్మార్గంగా దెబ్బలాడుతున్నావు, నీ బలాన్ని చూసుకుని ఆ వ్యక్తి యొక్క దీనస్థితిని బట్టి నీ బ్రతుకుని అదే దీనస్థితికి మార్చేస్తానంటున్నాడు. అది వింటేనే ఎంత భయంకరంగా ఉందండి. చూడండి ఒకసారి, నిర్గమకాండం 22వ అధ్యాయము 22వ వచనం నుండి, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగా నేను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించదను. మీ భార్యలు విధవరాండగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు. ఈ మాటలు మనం చదివినప్పుడు నిజంగా మనం భయపడాలి. ఒకవేళ మనం ఎవరితో దెబ్బలాడుతున్నాం, మా ఇంట్లో పని మనిషే కదా, నా జీతం మీద ఆధారపడుతుంది కదా అని చెప్పి చులకనగా మనం ఏమైనా చూస్తున్నామా? మన సబార్డినేట్ కానీ, లేకపోతే మన ద్వారా మేలు పొందేవారు కానీ, లేక మనకంటే దీనస్థితిలో ఉన్నవారు కానీ, వారు మాట పడుతున్నారు కదని చెప్పి మనం హద్దు లేకుండా మాట్లాడుతున్నామా? మనకన్నా బలహీనుల మీద మనము మన బలాన్ని ప్రదర్శిస్తున్నామా? దేవుడే మనకి ఎగెనిస్ట్గా ఉంటే మనం చేసేదేమీ లేదు. బైబిల్లో కొన్ని ఉదాహరణలు తీసుకుంటే, హాగరు ఒక దాసి, అబ్రహాము, సారమ్మ యజమానులు. ఆ దాసిని, గర్భవతి అయినటువంటి హాగర్ని యజమానురాలు బాధపడుతుంటే, ఆ యజమానురాలైనటువంటి సారమ్మ యొక్క బాధ తట్టుకోలేక హాగరు పారిపోయింది ఇంట్లో నుండి. ఎడారులకు పారిపోతే
హాగర్ని ఆదరించి, హాగర్ని దర్శించి, హాగర్తో మాట్లాడింది ఎవరండి? స్వయంగా దేవుడని యెహోవా కదా. నువ్వు చూచుచున్న దేవుడవయ్యా అని చెప్పి హాగరు మరి దేవునికి చక్కటి పేరు పెట్టలేదా? హాగర్ ఏమన్నా భక్తిపరురాలా? హాగర్ ఏమన్నా వాగ్దానముతో మరి ఇశ్రాయేలీయుల యొక్క అబ్రహాము సంతానం నుంచి వచ్చిందా? వాగ్దానం పుత్రుడు ఆమె గర్భం నుంచి వచ్చినవాడా? కాదే. హాగర్ ఒక ఐగుప్తీయురాలు, ఒక దాసి. ఆమెకు పుట్టిన ఇష్మాయేలు వాగ్దాన సంతానం ఏమీ కాదు. అయినప్పటికీ హాగరు భయంకరంగా మరి వేధింపబడుట చూచి దేవుడు హాగరు పక్షంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి క్రిస్టియన్నా, ముస్లిమా, హిందువా, నాస్తికుడా, దేవుడు అంటే ఇష్టం లేనోడా, ఏదైనప్పటికీ ఆ వ్యక్తి చితికిపోయి హీనమైన స్థితిలో ఉన్న వ్యక్తిని చూచి ఆ వ్యక్తి యొక్క బలహీనతని అడ్వాంటేజ్గా తీసుకుని ఆ వ్యక్తి మీద మనం అటాక్ చేస్తూ ఉంటే దేవుడు ఆ వ్యక్తి పక్షంగా నిలబడతాడు. ఆయన పోరాడతాడు. ఆయన పోరాడినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేము. జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఐగుప్తు దేశం అంతట్లోనూ ఇశ్రాయేలీయులు విస్తారంగా జనం ఉంటే వీళ్ళు విస్తరింపబడుట చూసి ఐగుప్తీయులు అసూయ చెంది వీళ్ళు ఇంకా బాధ పెట్టడం, ఇంకా హింసించడం చూశాడు దేవుడు. అందుకనే నిర్గమాకాండం 3:7 నేను వారి శ్రమను బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారిని రక్షించుటకే దిగివచ్చుదని అంటాడు ప్రభు. వారి కన్నీరు చూచాను, వారి మొర విన్నాను, వారి మూలుగును విన్నాను అంటాడు. కాబట్టి బాధింపబడి వారి మూలుగును దేవుడు వింటాడు. వారి పక్షంగా దేవుడు నిలబడతాడు. ఐగుప్తులు ఎంత శ్రమ పెట్టారో దానికి 100 రెట్లు దేవుడు ఐగుప్తుల్ని సర్వనాశనం చేశాడు. చక్కగా దేవుడు ఇన్ రిటర్న్ ఇచ్చేటప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు చక్కటి కొలతబద్ద అద్భుతమైనటువంటి కొలత ఉంటుంది దేవుడి దగ్గర. కాబట్టి ఇవన్నిటిని మనం జ్ఞాపకం ఉంచుకొని మనం ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాం? బలవంతుడితో ఒకలా బిహేవ్ చేస్తున్నామా? బక్కోడితో, బలహీనుడితో, ఎవడు ఏ దిక్కు లేనుడితో నోరు జారుతున్నాం, చేయి జారుతున్నాం, అన్నీ జారుతున్నామా? దేవుడు తీర్పు తీరుస్తాడని భయముతో ఆ బలవంతుడితో అన్నా సరే ధైర్యంగా దెబ్బలాడవచ్చు. కానీ దిక్కు లేనుడితో దెబ్బలాడేటప్పుడు దైవ భయం కలిగి మన హద్దుల్లో మనం ఉంటే దేవుని కోపం నుండి తప్పించుకోవచ్చు. అటువంటి వారి మీద మనం యథార్థమైన ప్రేమ, నీతి, పవిత్రమైనటువంటి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి మనం జీవిస్తే దేవుని ద్వారా దీవెనలు పొందుకుంటాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి దేవునికి ప్రీతికరంగా మనలను బలహీనుల పట్ల పరిశుద్ధాత్ముడు యథార్థంగా నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు అయ్యా. మా ఆఫీసుల్లో కానీ, మేము ఉంటున్న చోట కానీ, మా బంధుమిత్రుల్లో కానీ బలహీనులు, దిక్కులేని వారు, దరిద్రమైన స్థితిలో, దీనమైన స్థితిలో అయ్యా ఉన్నవారే కానీ, అయ్యా తల్లిదండ్రులు కోల్పోయిన వారే కానీ, భర్తను కోల్పోయిన వారే కానీ ఉన్నప్పుడు ప్రభువా అయ్యా, మరి ప్రపంచమంతా వాళ్ళని ట్రీట్ చేసినట్టు, లేక ఈ దేశ సాంప్రదాయం వారిని తండ్రి మరి కించపరిచిన విధముగా మేమును కూడా అలాగే ఉంటే అయ్యా నీవే మాకు విరోధిగా ఉంటావనే భయముతో అయ్యా వారిని ప్రేమించి వారు ఏ దీన స్థితిలో ఉన్నా సరే వారికి తండ్రి మేము ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వగలిగే జీవితం దయచేసి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని, మా మాటలో, మా క్రియల్లో అయ్యా నీ ప్రీతికరమైన బిహేవియర్ మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని యేసయ్య మార్గములోనే పరిశుద్ధాత్మను నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.